ఇంటింటి గృహలక్ష్మి తాను రికమెండ్ చేసిన ఉద్యోగానికి కాకుండా చిన్న హాస్పిటల్లో అంకిత జాబ్లో జాయిన్ కావడంతో గాయత్రి రగిలిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో సీన్లోకి వచ్చిన నందు గాయత్రికి కౌంటర్ వేస్తాడు. మీకు డబ్బు హోదా ఉండొచ్చు, దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, కష్టపడి బతికే వాళ్ళని అవమానిస్తూ మాట్లాడకండి అని అంటాడు. అంతేలే, బతుకు తెరువు కోసం కేఫ్లో పనిచేస్తున్నోడివి, ఇంతకంటే గొప్పగా ఏం చెప్తావంటూ నందుని అవమానిస్తుంది. మీకు ఇంత అవమానంగా ఉంటే ఈ ఇంటికి ఎందుకు వచ్చారు అని నందు అనడంతో నా కూతుర్ని ఇలా చూడలేక వచ్చాను అని అంటుంది. నేను బాగానే ఉన్నాను, నాకు ఏ లోటు లేదు, అత్తారింట్లో చాలా హ్యాపీగా ఉన్నాను అని అంకిత అంటుంది. ఇక దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి. ఓ తల్లి మనసుని ఇంత బాధ పెడతారా? నీ మంచి కోరుకున్న తల్లి మనసుని బాధ పెట్టావు, తప్పు చేశావు. జీవితం అంటే తెలియని దానివి. నీ పక్కన ఉన్నవాళ్ళు, ఇంటికి పెద్ద అని చెప్పుకునేవాళ్ళు నీకు సరైన సలహాలు ఇస్తే బాగుండేది అంటూ లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఇక అంకితకు ఉద్యోగం రావడంతో ఆమెకు బహుమతిగా స్టెథోస్కోప్ని ఇస్తుంది తులసి. అది చూసి ఎమోషనల్ అవుతుంది అంకిత. మీ చేతులతోనే నా మెడలో ఈ స్టెథోస్కోప్ వేయించుకోవాలని అనుకున్నా, నా కోరిక తీరింది. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే ఈ స్టెథోస్కోప్ కొనేశారా? మీకు అంత నమ్మకం ఏంటంటీ అని అంకిత అనడంతో నాకు నాపై కంటే నా బిడ్డలపైనే ఎక్కువ నమ్మకం అని ఎమోషనల్ డైలాగులు కొడుతుంది తులసి. ఇక ఈ సీన్ చూసిన నందు తులసి దగ్గరకు వచ్చి, మన పిల్లలు, అదే నీ పిల్లలు గొప్ప అదృష్టవంతులు, గొప్ప తల్లి కడుపున పుట్టారు. తల్లిగా నువ్వు ఓడిపోయావని నేను ఆ రోజు ఎలా అన్నానా అని నాపై నాకే అసహ్యంగా ఉంది అంటూ నందు మాట్లాడతాడు. ఇక దానికి తులసి కూడా ఏం పర్లేదు అన్నట్లుగానే మాట్లాడుతుంది. ఇక లాస్య ఎప్పుడు తులసి భజనే అంటూ నందుని లోపలికి తీసుకెళ్లిపోతుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత కూడా నందుతో గొడవ పడుతుంది. పెళ్ళయ్యాక నాపై నీకు ఇంట్రెస్ట్ తగ్గింది, తులసిపై ఇంట్రెస్ట్ పెరిగింది, నా బాధ నీకు అర్థం కాదా? ఎప్పుడు ఆ తులసి భజన ఎందుకు చేస్తున్నావు అని అంటుంది లాస్య. నిన్ను నువ్వు గిల్లుకొని బాధపడడం నీకు సరదా, దానికి నేనేం చేయాలి? అనుమానం అనే పదానికి నెట్లో సెర్చ్ చేస్తే నీ పేరే కనిపిస్తుంది అంటూ సెటైర్ పంచులు వేస్తాడు నందు. మరోవైపు అభి పెట్టిన చిచ్చుతో శృతి ప్రేమల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అది మనసులో పెట్టుకున్న ప్రేమ్ బయటకు వెళ్లి ఆలస్యమైన ఇంటికి రాకపోవడంతో కంగారవుతుంది శృతికి. ఇంతలో ప్రేమ్ రావడంతో ఎమోషనల్ అవుతుంది శృతి. ఎందుకు ప్రేమ్, నీలో అంత మార్పు అని అంటుంది శృతి. మనుషులు మారినప్పుడు ఇష్టాయిష్టాలు కూడా మారతాయి అని అంటాడు. నీ మనసు నన్ను అపార్థం చేసుకుంది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినే ప్రయత్నం చేయడు ప్రేమ్. సీన్ కట్ చేస్తే ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైంది అని అడుగుతుంది తులసి. ఈవెంట్ కోసం మాట్లాడడానికి వెళ్ళాను, నేను 3 రోజులు బయటకు వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి భజనను చూడలేక పాపం అంకిత కూడా కంట్రోల్ తప్పింది. పరందామయ్య అనసూయలకి కష్టపడి టీ చపాతీ చేసి పెడుతుంది. అయితే వాళ్ళు వాటిని చూసి ఛీ అని తులసితో పోల్చి చెడతల భజన మొదలు పెట్టడంతో అంకితకి కోపం వచ్చింది. నాకు పని రాకపోయినా నేర్చుకుని చేసి పెడుతున్నా, ప్రతిదానికి నన్ను తులసితో పోల్చకండి, విని విని విసుగుపోయా, నాకే చిరాకుగా ఉంది అంటూ ఫైర్ అవుతుంది. ఆ వెనకే తులసి దర్శనం ఇచ్చింది. మరి ఆ మాటలు తులసి విన్నదా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.